హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసరికి మీకు ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఇవి చూస్తానికి మగ్గం వర్క్ బ్లౌజెస్ లాగా ఉంటాయి, కానీ ఇవి మగ్గం వర్క్ కాదండి. చాలా బాగుంటుంది. చాలా డిజైన్స్, వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. ఇవాళ మీకు కొన్ని వీడియోలో చూపించడానికి మీ ముందుకు రావడం అయితే జరిగిందని. ఫస్ట్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేసేది వైట్ కలర్ బ్లౌజ్ అండి. ఎందుకని అంటే ఈ వైట్ కలర్ బ్లౌజ్ అనేది మనకి ఎలాంటి డార్క్ శారీస్ మీద వేసినా కానీ చాలా బాగుంటుంది. ఇదివరకటి వాళ్ళు అయితే వైట్ అంటే ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రెజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ వైట్ అనేది అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. చూడండి, నేను ఇది మిషన్ ఎంబ్రాయిడరీనేనండి, కానీ ఫినిష్ మనకి మగ్గం వర్క్ ఫినిష్ వస్తుంది. చాలా బాగుంటాయి బ్లౌజెస్ అన్నీ, వర్క్లన్నీ చాలా బాగుంటాయి. ఒక్కసారి చూడండి. ఇది నేను వైట్కి ఏం చేశాను అంటే ఇలా బ్లూ గోల్డ్ కాంబినేషన్లో వేయించుకున్న వర్క్ అంతా. వర్క్ చూడండి ఎంత బాగుందో, అసలు ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఫినిషింగ్ కావాలి అంటే కనుక ఇక్కడ అక్కడక్కడ స్టోన్స్ అనేది మనం ఫిల్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. వర్క్ అయితే కనుక చాలా నీట్గా ఉంది ఫినిషింగ్. చూడండి, ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది వైట్ బ్లౌజ్ అనేది నేను చాలా వాటి మీదకి యూస్ చేయడం కోసం వైట్ అనేది ప్రిఫర్ చేస్తాను. వచ్చేసరికి పింక్ అండి. దీనికి ఏం చేశానంటే చూడండి, ఎక్కువ శాతం మీరు ఇప్పుడు పాట్ నెక్స్ బాగా ట్రెండింగ్ కదండి, ఇలా పాట్ నెక్ పెట్టించుకున్నాను. ఈ నెక్ చుట్టూతా ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ చేపించాను అనమాట. చూడండి, ఇట్లా ఇక్కడ ఏనుగులు వస్తాయి. ఇలా నెక్ చుట్టూతా వస్తుంది. నెక్ చుట్టూదా ఇలా ఫ్రంట్ కూడా వస్తుంది. ఏ బ్లౌజ్ కానీ ఇట్లా ఫ్రంట్ వేపిస్తున్నాం కదా, అలా వస్తుంది. అసలు మనకి వర్క్ అయితే చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో. నేను ఇక్కడ సిల్వరు బ్లూ ఆ షేడ్స్లో వేయించుకున్నాను. ఎందుకని అంటే కనుక కొంచెం డార్క్ కలర్స్ మీద ఈ పింక్ వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఆ డిజైన్స్లో వేయించుకున్నాను. ఇక్కడ ఏనుగులు చూడండి ఎంత బాగున్నాయో, చెట్టు కింద నిలబడినట్టుగా. మీకైతే కనుక నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది కూడా ఎలిఫెంట్సేనండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఎలిఫెంట్స్ లాగా వేయించాను. ఇది కూడా మీకు మిషన్ ఎంబ్రాయిడరీ. చూడండి ఫినిషింగ్, ఇది మగ్గం వర్క్ ఫినిషింగ్ వచ్చింది. ఎందుకో చూడండి, ఏనుగులకు వచ్చేసరికి చుట్టూతా గోల్డ్ అవుట్లైన్ ఇచ్చారు. ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీనండి, ఎటువంటి మగ్గం వర్క్ అనేది లేదు. మిషన్ ఎంబ్రాయిడరీలోనే ఇలా చుట్టూతా గోల్డ్ ఫినిషింగ్ ఇవ్వటం వల్ల మీకు ఇట్లా నీట్గా అనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక మేము కస్టమైజ్ చేసి కూడా ఇవ్వగలమండి మా దగ్గర. ఒక్కసారి చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో. ఇట్లా బ్యాక్ అంతా కూడా ఎలిఫెంట్స్ వేయించాను. ఇట్లా ఫ్రంట్ కూడా ఒక 2 స్టార్టింగ్లో. నెక్స్ట్ లాస్ట్ అండి, ఇది ఆల్ ఓవర్ వేయించామండి. ఇది ఆల్ ఓవర్ మొత్తం బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ ఇట్లా హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా వేయించాను. చూడండి, ఇలా లైన్స్గా ఇలా చిన్న బుటీస్ ఇట్లా. ఇది బ్లౌజ్కి ఆల్రెడీ వర్క్ డిజైన్ వచ్చిందండి. బ్లౌజ్కి ఆల్రెడీ సెల్ఫ్ డిజైన్ వచ్చింది. బట్ సెల్ఫ్ డిజైన్ వచ్చినా కానీ వర్క్ కావాలి అని చెప్పి ఆల్ ఓవర్ మొత్తం బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ ఇట్లా వర్క్ చేయించాను. ఎలా అనిపించినాయి అండి ఈ డిజైన్స్ అనేది? ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. మీకు కస్టమైజేషన్ చేపించే ఆప్షన్ కూడా ఉంది. మీకు కావాలి అంటే చేపించి ఇస్తాను. అలాగే చూడండి, ఈ బ్లౌజ్ ఎలా ఉంది, ఈ బ్లౌజ్ ఎలా ఉంది, ఈ వర్క్ ఎలా ఉంది, ఈ వైట్ కలర్ ఎలా ఉంది. ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.